భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు వేడుకలు చార్మినార్ నియోజకవర్గంలోని హరిబౌలి డివిజన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే హరిబౌలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అదే ప్రసాదాన్ని సాయంత్రం కవితకి ఇస్తామని మరియు ఈరోజు ప్రత్యేకంగా విద్యార్థినులకు ప్యాడ్స్, అన్నదానం, నూతన ఓటర్ ఐడి కార్డ్స్, ప్రత్యేక డ్రైవ్ 10 రోజులు ఫ్రీ సర్వీస్ కూడా అందిస్తున్నామని, అలాగే 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు. హరిబౌలి డివిజన్ కార్యవర్గ సభ్యులు రాకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ దూగుంట్ల నరేష్, ప్రజాపతి తెలంగాణ జాగృతి యూత్ వింగ్ అల్వాల జితేందర్, బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఎల్గొండ రామకోటి, ఎస్టీసీఎల్ నాయకుడు రామ్జీ నాయక్, హైదరాబాద్ ప్రెసిడెంట్ మహేందర్ ముదిరాజ్, హర్ష ఆస్థానా, శ్రీకర్, రాజు, తారకేశ్వరి నేత, తెలంగాణ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ శ్రీవాణి చౌదరి, రాజకుమార్, ఓంకార్ స్వామి, నందాల అనిల్ కుమార్, నితిన్, నిలయ్, భూషణ్, రాయ్ అస్థానా, రూప్ సింగ్, సచిన్, శశి, పల్లవి, ముఖేష్, రాహుల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన వేడుకలు చార్మినార్ నియోజకవర్గం హరిబౌలి డివిజన్ లో చాలా బ్రహ్మాండంగా సోనుబాయ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ రావడం నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తా ఉంది. ఏంటంటే జన్మదిన వేడుకల్లో కేవలం బొకేలు అవే కాకుండా సేవా కార్యక్రమం ఎంచుకోవడం నిజంగా చాలా అభినందనీయం. ఈరోజు వారు గుళ్ళో పూజలు నిర్వహించి వారు మంచిగా ఆరోగ్యంగా ఆయుష ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ప్యాడ్లు, పెన్నులు అన్ని పంపకతో పాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, కేక్ కటింగ్ కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా సంతోషం, చాలా అభినందన సోనుబాయ్ గారికి అభినందిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా, అంటే ప్రధాన ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా పూనుకున్నటువంటి కార్యక్రమాలని కవితక్క గారు తీసుకొని విజయాన్ని సాధించడం కాకుండా వారి వెంటబడి ప్రభుత్వాన్ని వారి యొక్క ఏదైతే పేద వర్గాలకు కావాల్సిన పనులను చేపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం కవితక్క గారి ఎమ్మటి చూస్తా ఉంది. అటువంటి సమయంలో ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఈ హరిబౌలి అదేవిధంగా చార్మినార్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కగారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కవితక్క బర్త్డే. ఈ రోజు మార్నింగ్ లో మేము హరిబౌలి డివిజన్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ అర్చన అభిషేకం జరిగింది. అక్క గురించి ప్రార్థన కూడా జరిగింది. అక్క నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో పోటీ చేసి సీఎం కావాలని మా కోరిక. మేము దేవుని కూడా అదే కోరిక కోరుకున్నాము. ప్లస్ ఇప్పుడు మాకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ జాగృతి పార్టీ వాళ్ళందరూ అక్క వెనకనే ఉండి మేము దీన్ని కంపల్సరీ అక్క సీఎం అయ్యే వరకు గట్టిగా అక్క వెనకనే మేము బాటలో ఉండి అక్కని కంపల్సరీ సీఎం గా చేస్తామని మాకు నమ్మకం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి అక్కకు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. హరిబౌలి డివిజన్ లో అక్క బర్త్డేలా మేము ఈ రోజు మార్నింగ్ అది ఒక గుడి కార్యక్రమం అయింది. ఆ తర్వాత మన విడిపి హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్ అది, మేము 10th క్లాస్ పిల్లలకు ప్యాడ్స్, అవి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇట్లా మేము పంచడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తరపడం మా ఇక్కడ హరిబౌలి డివిజన్ లో అన్నదానం ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది. ఒక 1000 మంది అన్నదానం పెట్టాము. ఆ తర్వాత మాకు అక్క కేకు ప్లస్ మా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడకు మహేందర్ ముదిరాజ్ గారు ఇక్కడ రావడం జరిగింది. కేకు వాళ్ళతో కేకు తెలంగాణ జాగృతి నుంచి పార్టీ నుంచి వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అది కేకు అక్కకు కోసి మేము బర్త్డే సెలబ్రేషన్ చేసాము. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్, జై కవితక్క. ఈ రోజు మాకు జాగృతి నాయకులు అందరికీ ఒక పర్వదినం. ఎందుకంటే ఈ రోజు మా అధినేత్రి గారు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం కాబట్టి మాకు ఈరోజు పండుగతో సమానమైన రోజు కాబట్టి ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు హరిబౌలిలో సోనుపై వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజు ఉదయమే లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అక్కగారి పేరు మీద ప్రత్యేక అర్చన పూజలు చేయించి దాని తర్వాత తదుపరి కార్యక్రమం ఇందిరా విద్యానికేతన్ స్కూల్లో అందరు 10th క్లాస్ పిల్లలకు అందరికీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాడ్ పంచడం జరిగింది. మరియు ఇంకో తర్వాత అన్నదానం కార్యక్రమం జరగడం జరిగింది. ఇప్పుడే అక్కగారి జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేయడం జరిగింది.
మరి నా తరఫున ఈ హరిబోలిలో ఈ రోజు ఈ ఏర్పాట్లు చేసిన సోను గారికి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి, తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం చైర్పర్సన్ ని. ఈరోజు కవితక్క జన్మదినం సందర్భంగా తమ్ముడు సోను మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఊరికే జన్మదినం అంటే ఏంటో అనుకున్నాను. సోను చాలా చాలా బాగా చేస్తావు నాన్న. యాక్చువల్లీ వాళ్ళు చేసే సేవా ప్రోగ్రామ్ లో మమ్మల్ని కూడా కొంచెం మేము పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాము, 10th క్లాస్ పిల్లలకి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళకి ప్యాడ్స్ పంచడం జరిగింది. వాళ్ళు రేపు పొద్దున రాబోయే భవిష్యత్తు కోసం అని కొంచెం వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. తదుపరి వచ్చేసి ఇక్కడ అన్నదానం ఎంత గొప్పగా చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా పెడుతున్నాడు. ఎంతమంది అంటే దాదాపు 1000 నుంచి 1500 మంది తిన్నారు. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత కేక్ కటింగ్ జరిగింది. సో సోను నేను నెక్స్ట్ ఇక్కడ కార్పొరేటర్ గా చూడాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తి ఇక్కడ మీకు నేతగా ఉండాలి. ఈ ఏరియాకి సోనుని ఎంచుకోండి. సో మళ్ళీ ఇంకొకసారి కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు నా తరపు నుంచి, మా జస్టిస్ ఫోరం తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. తారకేశ్వరి నేత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు కవితక్క జన్మదిన సందర్భంగా ఉదయం నరసింహస్వామి దేవాలయంలో ఆవిడ పేరు మీదుగా అర్చనలు, తదనంతరం గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి ప్యాడ్స్ పంచడము, పెన్సిల్ పంచడము, పెన్స్ పంచడము అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి తదనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేంద్ర ముద్రాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. మరియు మహిళలు కూడా చాలా మంది రావడం జరిగింది. అక్కగారికి ఒకటే చెప్తున్నాను, బీసీలకి 33% లో మహిళా బీసీ సపోర్టా వచ్చే వరకు మీరు పోరాడాలనేసి నేను విన్నపించుకుంటున్నాను మరియు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు జన్మదిన శుభాకాంక్షలు.